జై భీమ్, జై ఆదివాసీ, జై కుట్రం భీమ్. మిత్రులారా, ఆ రోజు జల్ జంగిల్ జమీన్ అంటే అడవి, భూమి, నీళ్లు మాది అని చెప్పి, మా ఊర్లో మా రాజ్యం అని చెప్పేసి కుమరం భీమ్, బిర్సా ముండా ఆదివాసీ నాయకులు పోరాడితే ఈరోజు అనేక రకాలైన చట్టాలు వచ్చాయి. ఫారెస్ట్ చట్టం, ఫారెస్ట్ హక్కుల చట్టం వచ్చింది, పేసా చట్టం వచ్చింది, 107 చట్టం వచ్చింది. అనేక రకాలైన చట్టాలు ఉన్నా కానీ ఏ చట్టము అమలు జరగడం లేదు. కాబట్టి మా ఆదివాసులు ఏం భావిస్తున్నారంటే ఆదివాసులకు స్వతంత్రం రాలేదు. మా ప్రత్యేక రాష్ట్రమైన డిమాండ్తో ఈ ఉద్యమం మళ్ళీ మొదటి దేశవ్యాప్తంగా ముందుకు వస్తుంది. ఆ ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్న రోజునే మా ప్రాంతాన్ని మేము పరిపాలించుకోవాలి, మా ఊర్లో మా రాజ్యం ఉన్నప్పుడే మాకు న్యాయం జరిగే అవకాశం ఉంది, మా చట్టాలు అమలు జరగడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఈరోజు పోలవరం డాము కట్టారు, 4 లక్షల ఆదివాసులు ఉంచారు. ఆకలితో ఉంచుతున్నారు, ఆకలితో బాధపడుతున్నారు. ఆ ఆకలితో ఉన్న జనమే ఈరోజు వచ్చినటువంటి బాధ. అందుకబట్టి మేము డిమాండ్ చేస్తున్నాం, ఇక్కడ ఇప్పుడు దాకా ఇచ్చినటువంటి భూములన్నీ కూడా వ్యవసాయానికి పనికిరాని భూములు ఇచ్చారు. వ్యవసాయానికి అనుకూలమైన భూములు కావు. చాలా మందికి పరిహారం కూడా ఇవ్వలేదు, సరైన సర్వే కూడా జరగలేదు. అందుకబట్టి సమగ్రమైనటువంటి సర్వే జరగాలి. ఇప్పుడు దాకా జరిగినటువంటి పరిహారం మొత్తం మీద సమీక్ష జరగాలి. ప్రాజెక్టు పరిధిలో ఉన్నటువంటి ప్రాజెక్టు కింద నీళ్లు పారే భూములు ఆదివాసులకు ఇవ్వాలి. అది ఇచ్చినప్పుడే తర్వాత కాలువల తవ్వకానికి సంబంధించి ₹1,00,00,000 ఇస్తున్నటువంటి ప్రభుత్వం, పరిహారం కింద ₹1,00,00,000 ఇస్తున్న ప్రభుత్వం ఇక్కడ ₹1,00,000. అమరావతిలో ₹1,00,00,000 వాళ్ళు భూములు ఇస్తున్నారు. అక్కడ ఒక న్యాయము, ఇక్కడ ఆదివాసులకు ఒక న్యాయమా? అందుకబట్టి అమరావతి భూములు ఏ విధంగా అయితే అక్కడ రైతులకి ఇచ్చి ఆ రైతులు సహకరించారు, కాళ్ళ మొక్కి పరిహారం చెల్లిస్తున్నారో ఇక్కడ కాళ్ళ మొక్క అవసరం లేదు. చట్ట ప్రకారం చెల్లించవలసినటువంటి పరిహారం ఖచ్చితంగా చెల్లించాలి. అలాగే ప్రాజెక్టు పరిధిలో నీరు పారే భూములు ఆదివాసీ రైతులకు ఇవ్వాలి. దానికి ఇదే పరిష్కారం అని చెప్పేసి మేము కోరుతున్నాం. అందుకబట్టి మరి ఈ సమస్య మీద పరిష్కారం కాలేదని చెప్పి మేము మా జాతీయ నాయకత్వం, రాష్ట్ర నాయకత్వం మొత్తం రాష్ట్ర గవర్నర్ గారితో కలవడం జరిగింది. దానివలన పోలవరం ప్రాంతం పర్యటన చేశారు గవర్నర్ గారు. ఆ గవర్నర్ గారు ఒత్తిడి మేరకు ప్రభుత్వాలు కదిలింది, అధికారులు కూడా కదులుతున్నారు. కానీ న్యాయం జరిగే అవకాశం లేదు. అందుకని చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు మీరు అన్నారు, ఎన్నికల ముందు మీరేం చెప్పారు గుర్తు చేసుకోండి. ఎన్నికల ముందు మీరేమన్నారు? మీ భవిష్యత్తుకి నాది గ్యారంటీ అన్నారు. మరి మా ఆదివాసీ భవిష్యత్తు ఏంటి? అంటే ఆకలితో చంపడం మా భవిష్యత్తా? భూములు ముంచడం మా భవిష్యత్తా? అడవులు లేకుండా చేయడం మా భవిష్యత్తా? కాబట్టి ఆదివాసులకు ఏటీఎం అడవి, ఆ ఏటీఎంని ఆదివాసుల ఏటీఎం అడవి. మా కూర, నార, కట్టెలు అన్ని సమస్తమంతా కూడా మాకు అడవి మీద ఆదివాసులు ఆధారపడి బతుకున్నారు. ఆ అడవిని 4,000 ఎకరాల భూములు ఈ పోలవరం ప్రాజెక్టు ఉంచారు. మరి అడవి మీద ఆధారపడి బతుకుతున్నటువంటి ఆదివాసులు సర్వే కూడా జరగలేదు. ఆ భూములు పట్టాలు ఇవ్వలేదు, పరిహారం ఎలా చెల్లిస్తాం? ఇప్పుడు ఆ రోజు ఏమన్నావు? మీ భవిష్యత్తుకి నాది గ్యారంటీ, మీ భవిష్యత్తుకు నాది షూరిటీ అన్నారు. ఏది షూరిటీ? మీ గ్యారంటీ. ఆ గ్యారంటీ ఏమి ఇస్తావో ఇప్పుడు మా ప్రజలకు మీరు జవాబు చెప్పాలి. ఇది మీరు అన్యాయం చేస్తున్నారు, ఆదివాసులు జరుగుతున్నటువంటి అన్యాయం. కాబట్టి కంపల్సరిగా మీరు గనక ఆదివాసులకు న్యాయం జరగకపోతే జాతీయ ఆదివాసీ సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో జాతీయ స్థాయిలో ఉద్యమం చేసి జాతీయ స్థాయిలో జరుగుతున్నటువంటి ఈ ముంపు సమస్యని, ఆదివాసులు జరుగుతున్న అన్యాయాన్ని న్యాయం జరిగేంత వరకు మేము పోరాటం చేస్తాం. మరో ప్రత్యేక రాష్ట్రం డిమాండ్ కూడా తెర మీదకి రావడానికి అవకాశం ఉంది. పరిస్థితులు రాకముందే మీరు జాగ్రత్త పడండి, లేదంటే మీ కుర్చీని తిరగొడతాం, ఆ కుర్చీలో మేము కూర్చుంటామని చెప్పేసి మేము ఈ విధంగా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరిస్తూ నేను ముగిస్తున్నాను. జై భీమ్, జై ఆదివాసీ, జై కుప్పం.